హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఏపీలో కూటమి అధికారంలోకి రావడం చూస్తాం. అయితే ఇప్పుడు ఎవరెవరికి ఏ ఏ మంత్రి పదవులు ఇస్తారని చెప్పేసి ఒక సస్పెన్స్ అయితే అలాగే ఉండిపోయింది. అయితే అందులో మెయిన్గా చూసుకుంటే రఘురామకృష్ణరాజు గారికి స్పీకర్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. ఆయన కూడా గతంలో స్పీకర్ పదవి అయితే బాగుంటుందని ఎక్స్ప్రెస్ చేసినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంటే జగన్ గారితో అధ్యక్ష అనిపించుకోవాలన్న ఒక కసి ఆయనకు ఉందని కూడా చెప్పడం మనం చూసాం. సో మరి ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది అంటారా సార్? రఘురామకృష్ణరాజు స్పీకర్గా పనిచేయడం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి అదనంగా చేకూర్చే లాభం. ఎందుకంటే ఆయన చట్టం తెలుసు, మాట్లాడడం తెలుసు, కన్వీనియన్స్ చేయడం తెలుసు. ఈయన అధ్యక్ష అనిపించుకోవడానికి ఇక్కడ పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నారండి? అలా 50 మంది ఉన్నట్టయితే అధ్యక్ష అనిపించుకోవడంలో సంబరం ఉంటుంది. అక్కడ ఎవరు లేరు, ఒకడు రాడు, ఏకపక్ష నిర్ణయాలే ఉంటాయి మనకన్నీ. ఇంకా అధ్యక్ష అనే పదంలో అంత తీపి కిక్కు ఉంటుందని నేను అనుకోను. రఘురామకృష్ణరాజు గారు నాకు మంచి ఆత్మీయులు, మాట్లాడుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. తప్పకుండా మంచి పదవిని ఆశిస్తాడు ఆయన, అందులో సందేహం లేదు. అసలు బీజేపీ పార్టీలో చేర్చుకోకపోవడమే ఆయన తాలూకు మనసు దెబ్బతిన్నది. ఈ తెలివిగా చంద్రబాబు నాయుడు తన పార్టీలో చేర్చుకొని ఉండి ఇచ్చి ఆ సమానతను పాటించాడు, ఆ ప్రేమను పంచాడు. లేకపోతే చాలా బాధపడేవాడు. ఎవరు చేస్తారండి? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చిన్న భిన్నం చేసి అసలు రోజు రచ్చబండనే సిరీస్లో ఆయన చేస్తున్న తప్పులన్నీ ఎత్తి చెప్పి అలా హింస పెడితే ఆయన తచ్చుకోలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వాళ్ళు కాళ్ళు విరిగిపోయేలా కొట్టారు. అవి చూస్తే ఏమన్నాడు, ఏదో సొరియాసిస్, ఈ మచ్చలు వస్తాయన్నారు. ఎంత టార్చర్ అనిపించాడండి. 4 సంవత్సరాల పాటు, 3 సంవత్సరాల పాటు ఆంధ్ర రాకుండా ఢిల్లీలోనే ఉంచేశారు కదండి వాళ్ళు. ఇప్పుడు ఆ టార్చర్ ఊరికిపోద్దా, ఆ శ్రమ ఊరికిపోద్దా? అందువల్ల నేను కోరుకుంటానంటే నాకు తెలిసి స్పీకర్గా తీసుకోవడం. స్పీకర్కి ఏమి లాభం ఉంటుంది? స్పీకర్ అంటే ఎవరైనా దాన్ని ఏమంటారు, లోపాయికారంగా ఏవైనా అండర్స్టాండింగ్స్కి ఒక స్పీకర్ ఉపయోగపడతాడు. జనరల్గా లోపాయికారంగా ఏ మంత్రి చేత ఏదైనా పని చేయించుకోవాలంటే ఉపయోగపడతారు, కానీ తను స్వచ్ఛందంగా పని చేయాలంటే ఉపయోగపడు కదా. అక్కడ కూర్చున్నంత వరకే కనుక అది కోరుకుంటాడని నేను అనుకోను. సమర్థుడు పరిపాలనా దక్షతతో కూడుకున్న ఏ మున్సిపల్ శాఖో లేకపోతే ఇట్లాంటివి ఇస్తే వాళ్ళు కొంచెం వాళ్ళకి తిరిగే అవకాశం ఉంటుంది, వాస్తవాలు చూసే అవకాశం ఉంటుంది. తర్వాత ఏమో వాళ్ళు మంచిని కోరుకుంటున్నారు, మార్పుని కోరుకుంటున్నారు, కాబట్టి ఆ మార్పు తెచ్చే అవకాశం ఉంటుంది. సార్, ఇంకా చాలా మంత్రి పదవులపైన సస్పెన్స్ ఉంది కదా. దాదాపు ఎవరెవరికి ఏ మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉంది మీ ఒపీనియన్లో? నా ఒపీనియన్లో జనసేన పార్టీ అధ్యక్షుడికి మాత్రం హోము ఖచ్చితంగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి, హోము 2 ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు, అదే కావాలి. రెండవది ఏంటంటే ఇక్కడ నాదెండ్ల మనోహర్కి తప్పకుండా పదవి కావాలి అక్కడ. ఎందుకంటే పార్టీ ఎంతవరకు నడిచిందంటే హ్యాట్స్ ఆఫ్, ఇట్ ఈజ్ నన్ అదర్ దెన్ ఓన్లీ నాదెండ్ల మనోహర్. ఆయనకి సముచిత స్థానం ఇవ్వాలి. ఏ ఆర్థిక శాఖో, ఏ రెవెన్యూ ఇవ్వాలి, నా అంచనా అది. తర్వాత మనకి ఈ కూటమిలో జనసేన గెలుపుకి ప్రధానమైన కారకుడు వర్మ గారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ఆశించిన శాఖ అంత ప్రైమరీగా అంటే అంత హైలైట్గా కాకుండా ప్రైమరీగా ఏదైనా మంచి శాఖ ఇస్తే ఆయన లైఫ్లో ఒక చేంజ్ కదా. ఇంతకాలం ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక మంత్రి పదవి ఆశిస్తాడు. ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం ఖాయం. 3 అయిపోయారా? తర్వాత ఇంకా ముఖ్యంగాను కొంతమంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, తర్వాత మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి మన పెమ్మసాని చంద్రశేఖర్ ఇట్లాంటి విద్యార్థికులు ఉన్నారు. అంటే అఫ్కోర్స్ ఆయన మన అక్కడికి వెళ్తారనుకోండి పార్లమెంట్కి, వీళ్ళందరికీ ఏదో మంత్రి పదవి ఆశిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళని చూపించారన్నమాట. అక్కడ మోడీ గారి ఒప్పందం ఏంటంటే 4-5 మంత్రి పదవులు తీసుకుంటాం అని చెప్పారన్నమాట. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కొంచెం ఎక్కువ మంత్రి పదవులు డిస్ట్రిబ్యూట్ చేయాలి. బీజేపీ పార్టీకి కూడా 4-5 ఇవ్వాలి.
అంటే ఇక్కడ ఇంచుమించు ఎయిర్ బస్సు మంత్రివర్గం అంటారన్నమాట. బస్సులో ఎంతమంది కూర్చుంటారో అలాగే 30 మంది మంత్రివర్గం కూర్చునే పరిస్థితి వస్తుంది. ఎవరికి పోతే ఎవరు ఊరుకుంటారు? అక్కడి నుంచే కదా రెబల్ స్టార్ట్ అవుతారు. అందువల్ల ఇక చాణక్యత అంతా చూపించాలి చంద్రబాబు నాయుడు. జనసేనకి ఇవ్వాలి, ఈ 4-5 సీట్లతో వాళ్ళు ఒప్పుకోరు. బీజేపీకి ఇవ్వాలి అంటే జనసేనకి ఎంతమందికి ఇచ్చారో వాళ్ళకి అంతమందికి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు వాళ్ళకు బీజేపీని మన్నించినట్టయితే బీజేపీ అది కేంద్రంలో వీళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటాయి. అందువల్ల ప్రాక్టికల్గా ఆలోచించి అంటే ఒకటి పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాడికి ఏదో మంత్రి పదవి ఆశించారంటే అర్థం ఉంది, ఆయన సమర్థుడు, చేయగలడు. అలాగే ఇప్పుడు రఘురామకృష్ణరాజు కానీ ఎంపీ గెలిచినట్టయితే మంత్రి పదవి ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. ఇక్కడ కూడా సముచిత స్థానం ఇస్తే బాగుంటుంది అన్నమాట. తెలివైన వాళ్ళని, సమర్థుల్ని మనం కోల్పోకూడదు. ఈ 10 రోజులు మనం చాలా స్వచ్ఛతగా ఉంటూ అంటే నిస్వార్థంగా పని చేయగలిగితే పరిపాలన బాగుంటుంది. లేకపోతే మనం ఆలోచనలు ఉంటాయి, దాన్ని కార్యాచరణలో ఎవరు పెడతారు? కార్యాచరణలో పెట్టేవాడే ప్రధానంగా. డబ్బులు పంచమని 5 కోట్లు ఇచ్చాడు కొడాలి నాని, పంచమని ఇచ్చిన వాళ్ళు ఎత్తుకుపోయే డబ్బులు ఏం చేస్తాం? అలాగే చాలామంది వైసీపీలో ఈ వీళ్ళు నమ్మకస్తులైనటువంటి వాలంటీర్లు వీళ్ళందరూ చేతికందిన డబ్బు ఎత్తుకుపోయినారు. మనం చేయమని చెప్తాం కానీ చేసినంత వరకు మన నమ్మకం ఉండదు కదా, చేస్తారన్న గ్యారంటీ ఎక్కడుంది? అందుకనే సమర్థనీయమైన మంత్రివర్గం అయితే తప్పకుండా మంచి పాలన అందిస్తారు. అన్నిటికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హోమ్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. హోమ్ జాగ్రత్తగా లేకపోతే ఈ దాడులు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, దాడులు జరగకూడదు. దాడులు జరిపిన వాళ్ళని వేసేయండి అంతే. ఏ పార్టీ ముఖం చూడొద్దు. నలుగురిని వేసినట్టయితే 10 మంది తగ్గిపోతారు, 10 మందిని వేసినట్టయితే 1000 మంది తగ్గిపోతారు. నీకు అనుకున్న ఒక 6 మాసాలు పట్టవచ్చు వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి. మరి అంత హ్యాపీగా ఉంటారు కదా అందరూ. ఎవరొకరు పిల్లి మేడలో గంట కట్టాలి కదా, కార్యాచరణలో చూపించేది ఎవరొకరు చూపించాలి. అందువల్ల లా అండ్ ఆర్డర్స్ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర రాబోయే రోజుల్లో వహించాలి. ఒక వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కడుపు మంటతో ఉన్నాడు కనుక రాబోయే రోజుల్లో పరిపాలన సజావుగా సాగకుండా చూద్దామని ఆయన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. వాళ్ళందరికీ సరైన బుద్ధి చెప్తేనే మీ పరిపాలన ముందుకు సాగుతుంది. లేదు అది ఎందుకంటే అది మనకి సభ్యత కాదు. నిజమేనండి, ప్రజలు మీరు అందరూ అందరికీ చెప్పాను నేను, మన పవన్ కళ్యాణ్ గారిని ఊడిపోయినట్టయితే నా పేరు ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పాడు. తర్వాత మనమే చెప్పుకున్నాం కదా, అంత పెద్ద మనిషి చేత పేరు మార్పించ ఇవన్నీ మర్యాద కాదు. వాళ్ళు ఏదో తప్పు చేశారని అదే తప్పు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏమిటి? అంటే అంతవరకు రిటైర్డ్ ఇచ్చారు, ఏమయ్యా నువ్వు ఆ రోజు అన్నావు మార్చుకుంటావా, అక్కడితో అయిపోయింది. పోనీ ఆయన కూడా రాజకీయ నాయకుడే కదా చెప్పాడు, నేను అన్న ప్రకారంగా నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటే అది మంచిది కాదు. క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది కనుక చాలు, ఆయనకి బుద్ధి వచ్చింది. ఓకే, అంటే ఓవరాల్గా రాజకీయ నాయకులు అన్న మాటలు ఎవరు ఏమన్నప్పుడు కూడా మనంత సీరియస్గా తీసుకోకూడదు.